సార్ కేంద్రం సమాచార యుద్ధం అసలు ఏం జరుగుతుంది? కేంద్ర ప్రభుత్వము నిజానికి ఆమె సుష్మా స్వరాజ్ భవన్ అనే దాంట్లో కీలకమైన సమావేశం జరిపారు ఈరోజు. ఇండియన్ ఎక్స్ప్రెస్ అది రిపోర్ట్ కూడా పెద్ద వివరంగా ఇచ్చింది. ఏమి అంటే భారతదేశానికి వ్యతిరేకంగా శత్రు శక్తులు సమాచార యుద్ధం జరుపుతున్నాయి, మనం దాన్ని ఎదుర్కోవడంలో విఫలమవుతున్నాము అని. దీనికి అనేక మంది మంత్రులు లేకపోతే ఇతర అధికారులతో పాటు పీకే మిశ్రా ప్రధాని కార్యాలయంలో కీలక బాధ్యతల్లో ఉండే ఆయన కూడా హాజరయ్యారు. అంటే ఇక్కడ ఆశ్చర్యం కలిగేది ఏమంటే మోదీ గారు గొప్ప కమ్యూనికేటరు, విపరీతమైన సమాచారము ఇదంతా ఎప్పుడూ ప్రచారంలో ఉంటారు ఆయన కానీ చంద్రబాబు గారని అనుకుంటే, కేంద్ర ప్రభుత్వమే సమాచార యుద్ధంలో మనం దెబ్బతింటున్నాము, దీనికి తగిన ఇది కుదరడం లేదు, గతంలో లాగా మనం ఏదో చెప్పేస్తే సరిపోతుంది, వన్ వే కమ్యూనికేషన్ ఇంకా కుదరదు, ఆపరేషన్ సింధూర్ సమయంలోనే మనం దెబ్బతిన్నాము అని దీంట్లో తేల్చారంట. అంటే మనకి ఇక్కడ రెండు కోణాలు, ఒకటి ప్రభుత్వ పరంగా చేసుకుంటున్నది ఒకటైతే, ప్రభుత్వం అసంతృప్తిగా ఉంది, ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రచారం చాలడం లేదు, దీనికోసం మరింత ఏదో చేయాలి అని వీళ్ళు ఆలోచించి దానికోసం ఒక పెద్ద వ్యూహం తయారు చేసుకున్నారని. అయితే విదేశీ శక్తులు దీని అందరినీ ప్రభావితం చేస్తున్నాయని వీళ్ళు అంటున్నారు. దీన్ని న్యూట్రలైజ్ చేయాలి, దీన్ని న్యూట్రలైజ్ చేసి మన సమాచారాన్ని, ప్రభుత్వ ప్రచారాన్ని మనం వేగవంతం చేయాలని కూడా నిర్ధారణకు వచ్చారు అన్నది ఆ కథనం. దీని ప్రాధాన్యత. సరే, మీరు చూశారు కదా, యూట్యూబ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టం తేవటం, కోర్టులో కేసులు అనేకం రావటం, ప్రభుత్వాలు మాట్లాడటం, ఇదంతా యూట్యూబ్ అని కాదు, సోషల్ మీడియా ఉండకపోతే అనేక విషయాలు అసలు బయటికే వచ్చుండేవి కాదు అన్నది ఇంకో కథనం కూడా మనకు వినిపిస్తుంది. సో ఈ మధ్యలో ఏం జరగబోతుంది? విదేశీ శక్తుల ప్రభావం అని పదే అంటున్నప్పుడు తమ మీద విమర్శకులు లేదా తమ మీద ప్రత్యర్థులు చేసే ప్రతి ప్రచారానికి విదేశీ ముద్ర వేసే ఒక పెద్ద ప్రయత్నం ఏదైనా జరుగుతుందా? రెండవది, పాకిస్తాన్ లాంటి దేశాల చుట్టుపక్కల నుంచి వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని ఎదుర్కోవడంలో మనం విఫలమవుతున్నామా? సో ఇది ఒక రెండు ముఖాల ద్విముఖ సవాల్లాగా ఇది తయారవుతుంది. బట్ ఆన్ ది హోల్ మోదీ అంటేనే మోతెక్కిపోయే ప్రచారం అయితే ఇప్పుడు ఆ ప్రచారం చాలని పరిస్థితి. ఈ చరిత్రడకు చెప్పింది విను అన్న సినిమా డైలాగ్ లాగా మనం ఏదో చెప్తే వింటారనే పరిస్థితి లేదు. తప్పకుండా వివరాలు ప్రశ్నిస్తున్నారు ప్రజలు. మనం దానికి తగిన వ్యూహాన్ని ఆధునీకరించుకోవాలి. 2014లో మోదీ వచ్చినప్పుడు 3D మోడీ అన్నట్టుగా అప్పుడు సోషల్ మీడియా ప్రశాంత్ కిషోరే కదా అప్పుడు వ్యూహకర్త. అది ఇప్పుడు సరిపోవటం లేదు. కాకపోతే దేశంలోనే కాకుండా ప్రపంచ రంగస్థలం మీద కూడా భారత్ అన్నది తన స్థానాన్ని కాపాడుకోలేకపోతుంది. మన మీద విపరీతమైన ప్రచారం, దుష్ప్రచారం, వ్యతిరేకత పెరుగుతూ ఉన్నాయి అన్నది. ఇక్కడ ఇంకొక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మతపరమైనటువంటి లేదా ప్రజాస్వామ్యపరమైన మీడియా పరమైన హక్కుల మీద దాడి జరుగుతుంది అన్నది కూడా దుష్ప్రచారమే అన్నది వీళ్ళ వాదన. ఇవన్నీ దుష్ప్రచారాలే. ఎన్నికల సంఘం మీద దుష్ప్రచారం, ఇంకో దాని మీద దుష్ప్రచారం. కాబట్టి సమాచారాన్ని వ్యాప్తి చేయడం ఒకటైతే, దుష్ప్రచారాలను అడ్డుకోవటం అనే పేరుతో సరికొత్త పదురైన ప్రచార కత్తిని కేంద్రం తయారు చేసుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఏ విషయంలో చూసినా కానీ. దానికోసం ఇదేదో మామూలుగా మాట్లాడడం కాకుండా పకడ్బందీ అయిన వ్యూహము, చర్చ ఇవన్నీ జరిగాయి అన్నది ఈ వార్త. మీడియా వార్, సెంటర్ ప్రిపేరింగ్ ఫర్ ఏ మీడియా వార్.